ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్ట్ ఇట్ ద హోమ్లీ కిచెన్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎంతో మౌత్ వాటరింగ్గా ఉండే మటన్ ఫ్రై అండి. దీన్ని ఎలా చేయాలో చాలా సింపుల్ వేలో మీకు చూపిస్తాను. పావు కేజీ దాకా మటన్ తీసుకుని క్లీన్గా వాష్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ క్లీన్ చేసి ఉంచుకున్న మటన్ని ఇందులోకి తీసుకుంటున్నానండి. చాలా క్లీన్గా వాష్ చేయాలి ఎక్కువ సార్లు. నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం తీసుకుంటున్నాను. ఒక ఆనియన్ కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటో కూడా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ దాకా మటన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇది లేకుంటే మీరు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. తర్వాత 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. సో ఇవన్నీ ఇప్పుడు మటన్ పీసెస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ దాకా పెరుగుని యాడ్ చేసుకోవాలి. మనం ఇందులోకి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మటన్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ దాకా పక్కన పెట్టుకుంటే మంచిగా మ్యారినేట్ అయిపోతుంది. ఈ మటన్ని ఇప్పుడు మనం కుక్కర్లో ఉడికించుకోవాలి. దీనికోసం నేను కుక్కర్ తీసుకొని అందులోకి ఈ మ్యారినేటెడ్ మటన్ని అందులోకి యాడ్ చేసుకుందాం. ఇందులో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ని పెట్టుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా కాసేపు ఇలా కుక్ చేసుకోవాలి. దీనివల్ల మనకు మసాలాలన్నీ బాగా పడతాయి మటన్ పీసెస్కి. ఇప్పుడు ఇందులోకి 4 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా చెక్క, కొద్దిగా బిర్యానీ ఆకు వేసానండి. ఇవి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి మనకు మటన్లో. సో అందుకని ఇందులోకి యాడ్ చేసి కాసేపు ఇలాగే ఫ్రై చేసుకోవాలి, వాటర్ యాడ్ చేయకుండా. సాల్ట్, కారం ఒకసారి చూసుకొని తగినంత సాల్ట్, కారం ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చండి. ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అడుగు అంటకుండా జాగ్రత్తగా మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి. తర్వాత కొద్దిగా కొబ్బరి తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొబ్బరి పేస్ట్ రెడీ చేశానండి. అది ఇందులోకి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు నేను కారం నాకు కొద్దిగా తక్కువ అనిపించిందండి. ఒక 1/2 స్పూన్ దాకా కారం, కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే మటన్ బాయిలింగ్కి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనాని క్లీన్ చేసి కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లిడ్ పెట్టి మటన్ని మనం బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. మటన్ నాకు బాయిల్ అవ్వడానికి 5 విజిల్స్ దాకా పట్టిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మటన్ పీసెస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మసాలాలు బాగా మటన్ పీసెస్కి పట్టాలండి. వాటర్ ఎక్స్ట్రాగా లేకుండా చూసుకోండి. ఒకవేళ మీరు బాయిల్ అయిన తర్వాత వాటర్ ఉంటే కాసేపు అలాగే ఫ్రై చేసుకుంటే ఆ మటన్ పీసెస్ అనేవి బాగా అబ్జర్వ్ చేసేస్తాయి వాటర్ని. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని, అంటే ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి ఉంచుకున్న మటన్ పీసెస్ని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్ పీసెస్ అన్నీ ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు చూడండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సో ఎంతో టేస్టీ మటన్ ఫ్రై మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.